ఏడు బా మొత్తం గొడుగులా తేరిపోయింది. ఇది ఏంటి పిడుగుపాటుకి ఇట్లా చనిపోయిందా? పిడుగుపాటు కానీ చూడండి బయట ఏ విధంగా వర్షం పడుతుందో. ఇవి ఏంటంటే వేడి వేడిగా తింటేనే బాగుంటాయి. గమ్మున వాసన వచ్చింది బా. అవును చాలా బా. ఏడు బా మొత్తం గొడుగులా తేరిపోయింది. తీసుకెళ్ళిపోయింది. మరలా అదే స్థానానికి వచ్చిందిరా. బా స్టార్ట్ చేద్దామా? ఇది మరలా ఇదే అవుతుంది. స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీ ప్రాంతాల్లో ఈ తుఫాన్ తీవ్రత ఏ విధంగా ఉందో మాతో పంచుకోండి. ఇక్కడ మాత్రం ఒక ముసురులో ఏర్పడింది. అంటే గాలి, వర్షం, పొగమంచుతో ఏకదాటిగా వర్షాలు ఉండే పరిస్థితి అన్నమాట. మేమైతే జాగ్రత్తగానే ఉన్నాం, మీరు కూడాను జాగ్రత్తగా ఉండండి. బావా బారది ఆ గొడుగులను కూడా లో పెట్టు, లేకపోతే మొత్తం తీసుకెళ్ళిపోద్ది. ఈ యొక్క వంట అంతా కూడాను మా లక్ష్మణ తమ్ముడు వాళ్ళ ఇంటి లోపలే చేయబోతున్నాం. మంట కూడా చక్కగా పెట్టున్నారు తమ్ముడు వాళ్ళు. బావా ఇది పొగ అవుతుందా లేకపోతే మండుతుంది బా? ఇది మండుతుందేమో బారది. సూపర్గా ఉంది. ఇక్కడ గొట్టం చూడండి మా తమ్ముడు వాళ్ళు. ఇది మా ఇంట్లో ఇంకో రకం గొట్టం ఉంటుంది, ఒకసారి ఊదుదాం. ఈ వర్షాకాలంలోనే ఇదే ప్రాబ్లం. ఈ కట్టలు కూడాను, ఈ కర్రలన్నీ కూడాను సరిగా మండవు. మీలో ఎంతమందికి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? ఇట్లాంటి గొట్టం పట్టి ఇట్లాంటి వంట చేసేది, అలానే ఊదేది. మేమైతే చిన్నప్పుడు ఎక్కువగా ఇలానే చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే ఇంటికి కొద్దిగా దూరంగా ఉంటాం, అంటే బయటకు తిరుగుతుంటాం కాబట్టి తక్కువ. కానీ చిన్నప్పుడు అయితే ఇంట్లోనే ఉండేవాళ్ళమి. ఇలా వాతావరణం అంతా మారిపోయిన తర్వాత, అంటే చలి వచ్చిన తర్వాత ఎక్కడైతే పొయ్యి ఉంటుందో అక్కడే చక్కగా కూర్చొని పనస గింజలని చెప్పి ఉండేవి. కూర్చో బయటరాబా. ఆ పనస గింజలు కాల్చుకొని తినేవాళ్ళం అనమాట. అట్లానే రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండితోని చక్కులు కాల్చుకొని మేమైతే తినేవాళ్ళమే. బావా మనం మొదటగా దేంతో స్టార్ట్ చేద్దాం? ముందు బొండాలు తయారు చేద్దాం బాగుంది. ఓకే, తీయటి పునుగులు అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, తీయగా ఉంటాయి అవి. ఇప్పుడైతే మనం అదైతే తయారు చేద్దాం. బావ అయితే ముందుగానే పిండిని చక్కగా కలిపి పెట్టున్నాడు. మన ఆదర్శ దంపతులు వీళ్ళిద్దరైతే వచ్చారు. వీళ్ళ యొక్క జీవితం అనేది చాలా సాఫీగా జరుగుతుంది అనమాట. ఎప్పుడు కూడా వీళ్ళు కలిసే ఉంటారు, భార్య భర్తలు. అది రారా జాని. అవును, కరిలక్ష్మి ఏదో పిల్లలు పెట్టింది అంటుండ్రు. పెట్టిందన్నయ్య. పిల్లలు ఎక్కడున్నాయి ఇప్పుడు? మా గుడిసె దగ్గర పెట్టారా? మనల్ని చాలా మంది అడుగుతుంటారు ఈ కరిలక్ష్మికి పుట్టిన పిల్లలు చూపించండి అని చెప్పి. ఒక టైం వచ్చినప్పుడు మీకైతే తప్పకుండా చూపిస్తాం. బావ అయితే తీయ పునుగులు అయితే తీస్తున్నాడు. బావా తీసేలా? తీసేపా మరి. ఇక్కడైతే ముందు తీసినవి అయితే ఉన్నాయి, ఇక్కడ పెట్టేద్దాం. ఇవి ఏంటంటే వేడి వేడిగా తింటేనే బాగుంటాయి. ఇలా వెదర్ ఉన్నప్పుడు మా సంతల్లో ఎక్కువ మేము తినేది ఇదే అనమాట. సంతల్లో ఎక్కువ దొరుకుతుంటాయి ఇట్లాంటివి, ఈ తీయటి పునుగులు. అది మీకు తెలుసో లేదో మరి తెలియదు నాకైతే. ఇదిగో మా బావ అయితే ఇంకా దాంట్లో పెడుతూనే ఉన్నాడు. బావ ఇంకెంత అవద్దు బా? అవుతుంది బా, 3 సార్లు పెట్టలేము. అంతేనా? అంతే. ఎప్పటి నుంచి బా మీ ఊర్లో ఈ గాలి? నిన్నటి నుండి బా. నిన్న నైటా? నిన్న నైట్ నుండి. నిన్న నైట్ నుంచి వెదర్ అంతా ఇలా ఉంది. ఫ్రెండ్స్ పునుగులు అవుతున్నాయి, వేడి ఉన్నప్పుడే తినాలి. ఇవి తీసుకుంటారు తమ్ముడు, వేడి ఉన్నప్పుడు తింటే బాగుంటుంది. కూడా తీసుకో. లోపల అయితే ఈ విధంగా అయితే ఉడికింది. ఇది బావ ఇక్కడ ఉడకలేదు. ఉడకలేదండి అక్కడ. ఉడికిందా? నాది కూడా ఉడికిందని. ఏది ఇవ్వండి, నాకు ఉడికింది ఇవ్వండి. మనం ఇదే తిన్నాం కదా ఒడిశాలోని, ఇలానే ఉండింది అది. అది గోధుమ పిండితో తయారు చేసిన పునుగులే. అదేంటని ఈరోజు ఈ వీడియోలోని రాజు అయితే రాలేదు. దానికి గల కారణం ఏంటంటే వర్షం. ఈ తుఫాన్ వల్లనే నేను రావద్దన్నాను. మార్నింగ్ ఫోన్ చేసి రాజు రావద్దురా, మరలా ఇబ్బంది పడతావు అంటే సరే బాగున్నాడు. ఎస్కోట నుంచి మరలా ఈ ఊరికి రావాలంటే 36 కిలోమీటర్లు అట్లా వస్తుంది. మరలా ఇబ్బంది ఎందుకని చెప్పి, ఎందుకంటే చెట్లు పడిపోతుంటాయి, తర్వాత ఈ కొండ చర్యలన్నీ విరిగి పడిపోతుంటాయి. అది అసలు గాలి మాత్రం భయంకరంగా ఉంది. వచ్చినా మళ్ళీ వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది. అవును, మంచి టేస్ట్ ఉన్నాయి. ఉన్నాయి బాగున్నాయి. మనం ఏదైనా ఇంట్లో మనం సొంతంగా తయారు చేసి తింటే ఇంకా టేస్ట్ వేరే ఉంటుంది. మాకు బెల్లం అనేది ఎక్కువ అవుతుంది అనుకున్నాను కానీ తక్కువనే ఉంది. మరీ నా తీయగా ఉండకూడదు, బాగోదు, తినలేము. తగ్గట్టు ఉంది బాగా, తగ్గట్టు ఉంది. టేస్ట్ బాగా వచ్చిందన్న. బాగుంది. మనము లేట్ చేయకుండా ఆ కూర కూడా తయారు చేద్దాం త్వరగా, ఎందుకంటే మన వాళ్ళు మళ్ళీ తర్వాత వంట చేస్తారేమో కదా. మా కరిలక్ష్మి అయితే మామూలుగా తినేది అది. ఇది వెతుకుతుందనే. అమ్మ బాబు, ఇది మామూలు కాదురా బాబు, స్పీడ్ అల్ట్రా ప్రో మ్యాక్స్ ఇది. ఇదిగో ఏది బా ఇంకోటి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కూరగాయలు అయితే కట్ చేస్తున్నాము. బాబా ఇక్కడ పురుగులు ఉంటాయి బా, జాగ్రత్తగా చూసి మనం కట్ చేయాలి. ఉంటాయి. ఈ తెల్లటి వంకాయలోనే ఎక్కువ పురుగులు ఉంటాయి కదా. పురుగులు ఉంటాయి ఎక్కువ. మనకు సంతలో దొరకలేదు నల్లటి వంకాయలు కదా. ఈరోజు ఈ వర్షం వల్ల, ఈ తుఫాన్ వల్ల కూరలు కూడా అమ్మే వాళ్ళు తీసుకురాలేదు అనమాట. లేకుంటే నల్లటి వంకాయలు కూడా దొరుకుతాయి మా ప్రాంతాల్లో. ఈ తెల్లటి వంకాయలు అయితే చాలా ఎక్కువ దొరుకుతాయి, కానీ మా వాళ్ళు అంత తినరు. ఎందుకంటే దీంట్లో ఎక్కువ దురద గుణం అనేది ఉంటుంది. ఇది తిన్న వెంటనే అదేదో దురదగా ఉంటుంది శరీరం మొత్తం అని చెప్పి తక్కువ తీసుకుంటారు. కానీ మా కాశీపట్నం ఏరియాలో ఎక్కువ పండేది
ఈ వంకాయలు ఎక్కువ పడతాయి. ఇక్కడైతే ఉప్పు నీటిలో పెడుతున్నాం కట్ చేసినవన్నీ కూడాను, ఎందుకంటే వీటిలో పురుగులు ఉన్న కూడాను బయటకు వచ్చేస్తాయి అని చెప్పి. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, కొత్తిమీర కానీ పచ్చిమిరపకాయలు కానీ ఇవి కూడాను కట్ చేసేద్దాం. వర్షం కాస్త తగ్గింది మాది ఇప్పుడు. ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు. నైట్కి ఉంటుందేమో కదా వర్షం పడుతుంది. మీ ఊర్లో ఎక్కువ ఉంటుంది కదా బాగా గాలి? ఇప్పుడు గాలి ఎప్పుడైనా ఉంటుంది మాది. మీ ఊరు ఎత్తులో ఉంది కదా, కొండకి ఏదో పైన ఉంటుంది, సో దానివల్ల గాలి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎండ కాస్తున్నా లైట్గా అయినా గాలి ఉంటుంది మాది. అవును. ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ మినపప్పు అలానే ఆవాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నూనెలోని మనం ఈ పాత్రలో ఇవి వేద్దాం. జీలకర్ర కూడా కలుపుదాం దీంట్లో ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసాం. ఈరోజు ఈ మంట కూడా ఇబ్బంది అయితే పెట్టలేదు, బాగుంది. దీంట్లో కాస్త ఉప్పు పసుపు కూడాను కాస్త కలుపుదాం. మడుగులో ఫ్రెష్గా దొరికే కరివేపాకు ఇప్పుడు దీంట్లోనే వేద్దాం. కొన్ని రెమ్మలు మంచిగా కడిగి తీసుకొచ్చాడు మా తమ్ముడు, లక్ష్మణ్ తమ్ముడు. ఈరోజు ఇలా తయారవుతుంది కూర అంతా కూడాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా కలుపుతాం. తీసుకురా. ఎక్కువయ్యా? పర్లేదులే, అంత ఘాట్లు లేవు కదా అవి. ఘాట్లు బాగుంది. ఘాట్లు లేనివి అయితే పర్వాలేదు. మరి కాసేపట్లో టమాటా కూడాను మనం దీంట్లో కలుపుదాం. ఉల్లిపాయలు టమాటాలు అయితే మంచిగా వేగాయి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలన్నీ కూడాను దీంట్లో కలిపేద్దాం. బాబా అయితే అది కాడలది కూడా తీయలేదురా. అలాగే ఇస్తాడు. నాకేంటంటే ఇట్లాంటి చిన్న వాటిలో కలపడం అనేది రాదు. ఇలా కలపాలంటే చిన్నర బాబునే కరెక్ట్ అనమాట. చిన్నర బాబు బాగా కలుపుతాడు. చూసారుగా ఇలా తయారవుతుంది అనమాట. ఏదో సింపుల్గా తయారు చేస్తున్నాం మాకు తెలిసిన పద్ధతిలోనే. ఇవన్నీ కూడాను మా హాస్టళ్లలో రూమ్లలోనే ప్రయోగించేటువంటి పద్ధతులు. దీనిపైన మనము ఉప్పు అలానే పసుపు కూడా చల్లుకొని దీన్ని ఉడకబెడదాం. ఇప్పుడు ఇది ఏంటి పిడుగుపాటుకి ఇట్లా చనిపోయిందా? పిడుగుపాటి కానీ ఈ దీని పవర్ అక్కడ తగిలిందని అది కూడా చనిపోయింది. అది కూడా ఈ రెండు చెట్ల మధ్యలో పడి ఉండొచ్చు, అందుకని చెప్పి రెండు చెట్లు కూడా చనిపోయి. లేకుంటే మంచి పండ్ల చెట్టు ఇది, అంటే ఇది పనస పండు చెట్టు ఇది, చాలా బాగా వస్తుంది. అండ్ ముందర కూడాను ఈ చెట్టు అయితే ఉంటుంది. ఒకప్పుడు ఈ చెట్టు కిందనే కూర్చొని మాట్లాడేవాళ్ళమి ఈ టవర్ రాకముందు ఊరిలోని. అవి కూడా చిన్న చిన్న పండ్లు ఉంటాయి కదా, అట్లాంటి వాటికి మాత్రమే సిగ్నల్ వస్తుంది అనమాట. ఈ రాయల్ పేర్చింది దానికోసమే, మాట్లాడడానికే కదా సిగ్నల్ ఇక్కడే వస్తుంది కరెక్ట్గా. చూసారా? ఇది ఇప్పుడైతే సిగ్నల్ వచ్చింది కాబట్టి ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా అవుతున్నాయి. మొత్తం కూడా పొగ మంచి ఇంకా చూడండి అది ఎలా ఉంది, అది పొగ మంచి అల్లుకుని పోతుంది. చూసారా పైన అంతా కూడాను. ఇది కొన్ని నిమిషాల తర్వాత కూర అయితే చాలా చక్కగా కనిపిస్తుంది, ఉడికింది కూడాను. ఇప్పుడైతే కారము మిగిలిన దినుసులు కూడాను కలుపుదాం. కారం అయితే ముందుగా కలుపుదాం. వెజ్ కర్రీ కాబట్టి కారం అనేది తక్కువనే పెడదాం. దీంట్లోనే ధనియాల పొడి కూడాను కలిపేస్తున్నాము. అరలు మంచిగా మండడం వల్ల కూర కూడా త్వరగా ఉడికిపోయింది. ఇవైతే వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా తయారు చేసిన తమ్ముడు, ఇవి కూడాను దీంట్లోనే కలిపేస్తున్నాం. కలిపేసి మూత పెడదాం. ఇంకొక 5 నిమిషాల్లో మనకు కూర తేరిపోయినట్టే. చివరగా కొత్తిమీర కలిపి మనమైతే దించేద్దాం. బాగా అయిపోయిందా అన్నం? అయిపోయిందా? సూపర్. కూర అంతా కూడా అయిపోయింది. ఇప్పుడైతే మనం చివరిగా కొత్తిమీర అయితే మనము చల్లుకుందాం. అంతే కదా బా? అంతే. సో ఇది చూసారా ఇలా తయారైంది అనమాట కూర అంతా కూడాను. బాగా ఎక్కడ కూర్చుందాం? మా ఇంటికి తీసుకెళ్దాం మాది. అక్కడ కూర్చుందామా? కారదు కదా వర్షానికి? లేదు, కారట్లేదు మాది. సరే బాగా జాగ్రత్త చూడు, పైన దంచుకుంటావు. అది ఏమంటారు, అది ఉంటుంది. బావ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. చూడండి బయట ఏ విధంగా వర్షం పడుతుందో. ఇంకా ఇదైతే తగ్గే అవకాశాలు అయితే లేవు. రాత్రి అంతా కూడా ఇంకా కురుస్తూనే ఉంటుంది. మొత్తం పొగలు వస్తున్నాయి దెబ్బకి. గమ్మున వాసన వచ్చింది బా. అవును, చాలా బా. నాకు వంట చేసినప్పుడే మంచి స్మెల్ వచ్చింది. అవునవును, మంచి వాసన అయితే కొడుతుందిలే కానీ రుచి ఎలా ఉంటుందో. ఇంత వేడిగా ఉంటుంది వీటి బా అన్నం కూడా. కొద్దిగా చల్లరనిస్తే బాగుండేమో. చూసారా ఎలా వస్తుంది పొగ, ఈ నీటి ఆవిరంతా కూడా. ఈ చలికి వేడి వేడి తినాలి బాగుంది. అవునులే కానీ చాలా ఎక్కువ హీట్ ఉంది ఇది. రెండు కూడా వేడి వేడిగా ఉన్నాయి. అదిరిపోయింది బా. బాగుందా? సూపర్. మనం ఇలాగే వంకాయతోని ఇంతకుముందు ఎక్కడో చేసాం, క్యాంపింగ్తోనూ ఎక్కడో చేసాం, గుర్తు రావట్లేదు. వంకాయలోనే మనం ఎక్కడో చేసాం. ఆలుగడ్డ బంగాళదుంపలు కలిపాం కదా, బంగాళదుంపలు చేసినట్టున్నాం కదా. అవునవును, బంగాళదుంపలనే ఇది ఎక్కడ అనుకుంటున్నాం, అక్కడ 360 డిగ్రీలు మనం కవర్ చేసాం కదా, వర్షంలో వెళ్ళి క్యాంపింగ్ చేసాం కదా. ఓకే ఓకే, అక్కడ అలా వచ్చింది నచ్చింది టేస్ట్. బాగుంది. ఇలా ఇంట్లోనే తింటుంటే ఎట్లా ఉంది అంటే చిన్నారు బాల్ ఇంటికి చుట్టూలు వచ్చినట్టు ఉంది నాకు. నిజంగా, ఎందుకంటే మన అడవుల్లో తింటే అదొక ఫీల్ ఉంటుంది. అది బయటకు వెళ్ళి మనం ఒక వీడియో చేసినట్టు ఉంటుంది. కానీ ఇంట్లో ఇలా తింటుంటే అది చుట్టూలు వచ్చి తింటున్నట్టు అనిపిస్తుంది నాకైతే. చుట్టాలు పిలిపించా బాగుంది. అవును, మా బావ అయితే ఒక కూతురు ఇస్తాడంట బావ.
మరి ఎప్పుడు ఇస్తాడు ఏటో చూడాలి. ఏడు బా ఇస్తాను బామర్ది త్వరలో. ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మరి తీసుకెళ్ళే మీకు చెత్త ఉండాలి. అంతే. ఇట్లాంటి చల్లటి వాతావరణంలోని వర్షం పడేటప్పుడు ఇట్లా పొగలు కక్కేటువంటి ఫుడ్ తింటుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. వేడి వేడిగా ఉంటుంది కదా. కాసేపు పోయిన తర్వాత చెమటలు వస్తాయి, ఇంకా మామూలు కాదు. ఇంకా వస్తాయి బామర్ది, వేడి వేడి అన్నాం కదా. మీరైతే ఈ కూరను ఎలా వండుకుంటారు అనేది చెప్పండి. అది చిన్న షార్ట్ కట్ వే అనమాట. చిన్నగా దినుసులతోనే ఈ కూర అయితే తయారు చేసాము. మాకు అది బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడాను అంటారు బాగుందని చెప్పి. బాగుస్తుంది. నచ్చింది బామర్ది నాకైతే. షార్ట్ కట్ అన్నావు కానీ బాగా వచ్చింది బా. ఎక్కువ మంది వంకాయలు బంగాళదుంపలు అట్లా కలిపి కూర వండుతారు కదా, అది కూడా బాగుంటుంది. కాంబినేషన్ కూడాను బాగానే ఉంటుంది. దీంట్లోనే మనకు చికెన్ కూడా బాగుంటుంది కదా బా, నల్లటి వంకాయలోని. మనం వండుకున్నట్టున్నాం కదా మటన్. మనకు దీంట్లో మటన్ పెట్టి వండుకోలేదా అక్కడ? ఇది హీటర్ అది తమ్ముడు, అది గుహ దగ్గర కాదు తమ్ముడు. మటన్తోని ఎండు మాంసం ఉంటుంది కదా, వట్టి తుణుకులు, వాటితో తయారు చేసాం ఈ వంకాయలు కలిపి. బాగా వచ్చింది, చాలా బాగుంది. అది కూడా బాగా వచ్చింది బావా. బామర్ది అన్నం కొద్దిగా తిను నువ్వు. రాత్రికి ఇంట్లో ఏదో స్పెషల్ ఉందట, అక్క వండుతుంది బామర్ది అంటుండే. బావ ఏం చేశాడంటే ఇందాక సంత నుంచి మటన్ తీసుకొచ్చాడు ఇంటికి. సో మటన్ కూర అయితే ఉంది, కానీ ఈరోజు మా వీడియో కూడా ఉంది కదా. ఇప్పుడు నాన్ వెజ్తోనే తినాలి రాత్రికి, లేకపోతే ఇంట్లో బావకి ఉంటుంది, మామూలుగా ఉంటుంది. అన్న చిన్న రోజున తినలేకపోతే నాకు పిలువు, నేను సరే కదా. నాకు తెలిసి ఇంకొక 4-5 రోజుల వరకు ఉంటుంది బాగా ఈ పరిస్థితి అంతా కూడా మన ఊర్లో. ఉంటుంది బామర్ది. ఇందాక చూసావా గాలి కూడాను స్టార్ట్ అయింది. గాలి ఎక్కువ ఉంటుంది బామర్ది, పొగ మంచు అలాగ ఉంటుంది. పొగ మంచు ఉంటుంది. ఆ పొగ మంచు ఎప్పుడు అలాగ ఉంటుంది. ఈ మూమెంట్లో కింద నుండి పైకి వచ్చే వాళ్ళకి అయితే చాలా ఇబ్బంది బాగుంది. అంటే తెలియకుండా వస్తున్నారు. ఈ పొగ మంచు రోడ్ అంతా కనిపించకుండా ఉంటుంది. అవును. పైగా మనకి కొత్త కదా రోడ్డు. మన కొండ కాసి ఉన్న వాళ్ళు అదృష్టవంతులు బాగుంది, ఎందుకంటే వర్షం పడినప్పుడు కూడా నీళ్ళు అనేది స్టాక్ ఉండదు. మన కొండలన్నీ ఏటు వాళ్ళకు ఉంటాయి కదా బామర్ది, దానివల్ల పడిన వర్షం అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంటుంది. దీంతో పాటుగానే చెట్లు కూడా ఉంటాయి అడవుల్లో, కిందన మొదట్లో ఇంకిపోతుంటుంది అనమాట చెట్లు ఉండడం వల్ల. అందుకు వరదలు కూడా తక్కువ. మీ ప్రాంతాల్లో కూడా వర్షం అయితే పడుతుండొచ్చు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు వర్షం పడుతున్నప్పుడు మాత్రం బయటికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఈ తుఫాను వల్ల గాలి తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకని కర్రలు రేకులు అంటూ ఉంటాయి. అవునవును. మీకు పడుతున్న వర్షం సౌండ్ అయితే వినిపిస్తుండొచ్చు, ఇందాక చూపించాం కదా, అలానే ఉంది, ఇంకా నెమ్మదించలేదు. ఈ సాయంత్రం పడేది అసలు ఆగదు బా తొందరగా. ఇంకా అది మధ్యరాత్రి అయినా కూడా అట్లా కురుస్తూనే ఉంటుంది. పైగా తుఫాన్ దీనికి జోడు ఏమిటది, జోడి తోడైంది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క వంట అంతా కూడాను మాకైతే బాగా నచ్చింది. ఏదో మా దగ్గర ఉన్నటువంటి దినుసులతో మేము తయారు చేసే పద్ధతిలో మీకు చేసి చూపించాం. మీరైతే ఏ విధంగా తయారు చేస్తారనేది కామెంట్స్లో రాయండి. వీలైతే నెక్స్ట్ టైం మేము ట్రై చేస్తాము. మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే మన అరకు ట్రైబల్ కల్చర్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి. మన వాళ్ళు చాలామంది క్యాంపింగ్ గురించి అడుగుతున్నారు. క్యాంపింగ్ వీడియోస్ చేద్దాం, కానీ అప్పుడే రావు. ఈ వర్షం అంతా తగ్గిన తర్వాత, ఈ తుఫాన్ పోయిన తర్వాత అప్పుడైతే చేద్దాం ఆ క్యాంపింగ్ వీడియోస్ అన్నీ కూడాను. ఎందుకంటే మేము కూడా కొండ ప్రాంతాల్లో వెళ్ళి ఇదంతా చేయాలంటే చాలా చాలా కష్టం, మీకు తెలిసిందే. వస్తుంది ఆ వీడియో అయితే, కొంచెం లేట్ అవుతుంది, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. బై ఫ్రెండ్స్, మరలా కొత్త వీడియోతో ముందుకుంటాం. బై.